ఎలా ఉంటుంది మామూలుగా అంటే మీలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇప్పుడు వర్క్ వచ్చింది, ఓ 4 రోజులు వర్క్ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది, తర్వాత గ్యాప్ వస్తుంది, మీకు వాళ్ళంతటి వాళ్ళే ఫోన్ చేస్తారా, మీరు గుర్తు చేస్తూ ఉండాలా వాళ్ళకి? నేను ఇంతవరకు ఎవరికి గుర్తు చేయలేదండి. ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ అయినా సరే, ఇప్పుడైనా సరే నేను ఎవరిని వేషాలు నాకు ఇవ్వండి అని ఎవరిని అడగలేదు. ఇది ఒక్కటి బలగం ఒకటి. ఒకరిద్దరు వాళ్ళు చెప్తే ఉందండి మన సినిమాలో అవకాశం మీరు చేస్తే బాగుంటుంది, మేము అనుకుంటున్నాం అనగానే నిజమేనా, నాకు ఇస్తారా మీరు అవకాశం అని ఎక్స్పెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అంతే మించి మీరు ఖచ్చితంగా ఏమన్నా ఉంటే సినిమాలు చెప్పండి నేను చేస్తాను అని ఎప్పుడు అడగలేదు, ఎవరిని అడగలేదండి. అలా అవసరం రాలేదు. అలా మీరు అంటే దాదాపు నెలకి ఎంత, ఒక 10 days వర్క్ ఉంటుందా మీకు? ఇప్పుడు 20 days ఉంటుందండి. 20 days వర్క్, ఆల్మోస్ట్ 20 days రీచ్ అయిపోయినట్టే. ఆల్ ఫిల్మ్స్ ఆర్ టీవీ ఆల్సో? ఏదో ఒకటండి, ఏదో ఒకటి ఉంటుంది. 20 days కంటిన్యూగా ఉంటుంది. వర్కౌట్స్కి దానికి కూడా కొంచెం ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అలా మీరు మరి అయితే మీకు ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యువర్ టైమ్ హ్యాస్ కమ్. అంటే నాకు టైం గురించి చెప్పలేను కానివ్వండి, ఇదేదో ఇప్పుడు ఏదో జరిగిపోతుందనో లేదంటే నేను ఇప్పుడు ఏదో సాధించేస్తానని అవన్నీ నాకు తెలియదు. కానీ ఒక్కటైతే అండి, ఐఎమ్ నాట్ సాటిస్ఫై. ఓకే, ఇంకా అనుకున్న స్టెప్స్ ఎక్కుతున్నాను, వస్తున్నాయి మంచి అవకాశాలు, నిజంగా గాడ్ గిఫ్ట్ ఒకదాని తర్వాత ఒకటి. హ్యాపీనెస్, నాకు కావాల్సిన హ్యాపీనెస్కి నేను రెడీగా ఉన్నాను, అది తీసుకునే పొజిషన్లోనూ ఉన్నాను, అది నాకు దొరుకుతుంది. కానీ ఇంకా కావాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా బట్ అనుకోకుండా బలగం అనే ఫిల్మ్ చాలా ఎంత రికగ్నిషన్ పొందింది అంటే ఎవరు ఏం అనలేకుండా అయ్యేంత. అంటే కొన్ని సినిమాలు పెద్ద సినిమాలైనా, ఇంకా పెద్ద సినిమాలైనా బాగుంది బాగాలేదని మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. బలగం గురించి మాత్రం రెస్పెక్ట్ అన్నట్టు, రెస్పెక్ట్ అండి. అంటే ఆ రెస్పెక్ట్ వచ్చేసింది అందరికీ. మొన్ననే సంగీతం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, చాలా మెచ్చుకున్నారు బలగం లాంటి ఫిల్మ్స్ ఎందుకు మనం ఇంకా కూడా ప్రోత్సహించకూడదని చెప్పి. సో ఆఫ్టర్ బలగం ఐ థింక్ ఐఎమ్ షూర్ మీ కర్వ్ గ్రాఫ్ ఇంకా మరీ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ వస్తాయని అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి వెళ్తేనే నేను ఆర్టిస్ట్గా దగ్గర అవుతాను. అవును, ఇది ఒక్కటే కాదు కదా, అన్నీ చెయ్యాలని నాకు చాలా ఆశ ఉంది. నాకు అలాంటి క్యారెక్టర్స్ అయితే రావాలి. నా ఫుల్ ప్లెజ్డ్గా నేను ఎంత కష్టపడడానికి, ఎంత పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ రూపలక్ష్మి గారు మీకు? ఇండస్ట్రీలో నిజం చెప్పాలంటే అందరూ బిజీ పర్సన్స్ అండి. ఇక్కడ మనం కలిసినప్పుడు హాయ్ హలో చెప్పుకోవడమే. నాకు చెప్పాను కదా, నేను కంప్లీట్గా ఫ్యామిలీ. నాకు ఇప్పుడిప్పుడే నేను బయట ప్రపంచానికి ఇదయ్యాను కాబట్టి నాకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం లేరండి. కాకపోతే ఇది సక్సెస్లో ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం తప్ప క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. మై డ్రీమ్ అంజలి మీ ఫ్రెండ్ నాకు తెలుసు. సూపర్. మనం కలిసాం కదండి బయట. తను చాలా మంచి ఫ్రెండ్. తనే అప్పుడప్పుడు మేము ఏదన్నా ఎప్పుడైనా టైం తీసుకుని ఏదైనా సరదాగా కాఫీకి దానికన్నా కలుస్తామంటే తను ఒకటే. ఎప్పుడైనా ఫోన్ చేసి అడుగుతుందా, అమలు మంచి వంకాయ కూర కొబ్బరి పచ్చడి చేశాను అంటే తీసుకుని వద్దాం అనుకుంటున్నాను, అంతేనా? అసలు తను ఎంత హార్టీ అండ్ హార్ట్ఫుల్ అంటే, తినవే రావే కనీసం కాఫీ తాగొచ్చు కదా, నేను వెళ్ళేటప్పుడైనా ఫోన్ చేయొచ్చు కదా అంటే. తను మాత్రం మా ఇంటి సైడ్ నుంచి ఎన్నోసార్లు వెళ్తూ ఉంటది, 100 సార్లు వెళ్తే ఒకసారి చెప్తుంది. అంతే అనుకున్న అంతే అడగకూడదు మనం. మీరు ఏం చేస్తారు, వాట్ యు డూ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రూపలక్ష్మి గారు? నాకు నా గురించి ఆలోచించుకోవాల్సి వస్తే నా గురించి టైం కావాలి. నేను ఒంటరిగా ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను, బుక్స్ చదవడానికి ఇష్టపడతాను, మంచి మ్యూజిక్ వినడానికి ఇష్టం చూపిస్తాను, మంచి ప్లేసెస్ చూడడానికి ఇష్టపడతాను. ఇవి నాకంత ఇష్టమైనవి. కేర్ అంటే వీలైనంత ఒక 1 hour 2 hours ఎక్సర్సైజ్లు, మెడిటేషను ఇలాంటివి నాకు ఉపయోగపడతాయి. కానీ టఫ్ జర్నీ అంటే ఒక స్త్రీకి తనకు అభిరుచులు ఏవి ఉన్నా కూడా పిల్లల కోసం, ఎస్పెషలీ సవాళ్ళు వచ్చిన కుటుంబ వ్యవస్థల్లో పేరెంట్స్ని, పిల్లల్ని దాదాపుగా మీరే పెంచారు. అవునండి, మీరే ఒంటరిగా పెంచి పెద్ద చేసి వాళ్ళని కాలేజీలకు పంపించి ఇప్పుడు మీ టైం మీది అని ప్యాషన్ వెతుక్కుని మీరు బయటకు వచ్చి మీ కెరియర్ని చూసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. ఖచ్చితంగా చేయాలి కదండి. ఇప్పుడు వాళ్ళు నన్నేమీ అడగలేదు మమ్మల్ని కనమ్మా అని, నేనే తీసుకొచ్చాను ఈ ప్రపంచానికి. అవును, వాళ్ళని మంచి లైఫ్ స్టైల్లో ఉంచాల్సిన బాధ్యత కూడా నాదే. అవును, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతారు.
ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి సినిమాలు మీరు సైన్ చేస్తున్నారు? శ్రీదేవి మూవీస్ ఒకటి చేస్తున్నానండి, ఇంద్రగంటి మోహన కృష్ణ గారి డైరెక్షన్లో. తర్వాత మన దేవరా చేస్తున్నాను. వెయిటింగ్ ఫర్ దేవరా. దేవరా అది కూడా బాగుందండి క్యారెక్టర్. మరి అది ఎట్లా వస్తుందని మనకు తెలియదు. దేవరలో ఏంటో క్యారెక్టర్ మీది? అది చెప్పలేము, అసలు ఉందో లేదో తర్వాత మనకేం తెలియదు కాబట్టి చేశాను. అది క్యారెక్టర్ సజెస్ట్ చేసిందే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పారనమాట. ఇదే బలగం చూశాక నాకు అది చాలా నా దీంట్లో కెరియర్లో చాలామంది కాల్ చేశారు, చాలామంది డైరెక్టర్స్ కూడా కాల్ చేసి నాతో మాట్లాడారు, మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు. కానీ డైరెక్ట్గా నేను వెళ్ళగానే హ్యాపీగా అంత పెద్ద హీరో చెప్పడం అనేది బాగా చేశారమ్మా, చాలా బాగా యాక్ట్ చేశారు, సూపర్ అన్నప్పుడు అన్నారా సెట్లో? అయ్యో అన్నారు. చాలా డౌన్ టు ఎర్త్ అండి. అసలు ఎంత గొప్ప వ్యక్తులు మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయనతో మాట్లాడినప్పుడు నిజంగా అది నేను ఫీల్ అయ్యాను. ఆయన వ్యక్తిత్వం గురించి చాలామంది చెప్తూ ఉంటారు. నేను కూడా కలిసినప్పుడు కూడా నాకు డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ నాలెడ్జబుల్. అది చెప్పాలి. అసలు ఏదన్నా ఒక మాట మాట్లాడినా, ఒక సరదాగా ఉన్నా, అంటే అంత నాకు ఆయన గురించి తెలియదు, ఉన్న ఒక 2-3 రోజులు వర్క్ చేసిన రోజుల్లో కూడా ఆయన చాలా డెడికేషన్ అదంతా చాలా ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. మీ ఫేవరెట్ ఆల్ టైమ్ డైరెక్టర్? తప్పకుండా వీళ్ళతో కలిసి పనిచేయాలని అనుకునేవాళ్ళు. రాఘవేంద్రరావు గారు ఇప్పుడు తగ్గించారు, తీయట్లేదు సినిమాలు. మేమే అంటూ ఉంటాం, సార్ తీయండి సార్ సినిమా, మంచి సినిమా. జగదేక్ వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 తీయమని చెప్తుంటాం. రాఘవేంద్రరావు గారేనండి నిజంగా. నేను అప్పుడు బాగా ఇష్టపడే వాళ్ళలో నాకు రాఘవేంద్రరావు గారి సినిమాలు ఆయన ఇవే. ఇప్పుడు అందరితో చాలా మందితో వర్క్ చేయాలని ఉంది. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి వాళ్ళు తీసుకుంటున్న ఇది టేకింగ్ కానివ్వండి, వాళ్ళ స్టైల్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కరెక్ట్. కాబట్టి నాకు అందరితో వర్క్ చేయాలని ఉంటుంది. రాజమౌళి గారు నాకు అవకాశం వస్తే ఇంకా యూనివర్సల్ అసలు ఎవరికి ఉండదు చెప్పండి. అంతే. అది నేను ఏంటంటే నేను ఎక్కువ దేని గురించి ఆలోచించను. అవును, ఎందుకంటే నాకు డిసప్పాయింట్మెంట్ ఇష్టం లేదు. కరెక్ట్, పర్ఫెక్ట్. ఏది వస్తే అదే గ్రేట్ అనుకుని వెరీ గుడ్ దేవుడా 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 అనుకుంటూ వెళ్ళిపోవడం బెస్ట్. అలా అందువల్ల నాకు ఇష్టం, అదొక కళ. ఇప్పుడు నేను నంది అవార్డు నాకు చాలా ఇష్టం అండి. నా అదృష్టానికి ఇప్పుడు నేను యాక్టింగ్ ఇప్పుడు ఇవ్వట్లేదు కదా, నంది అవార్డ్స్ లేవు మన స్టేట్ ఇది అయిపోయిన తర్వాత అది ఎప్పుడు నాకు మళ్ళీ చదువుతుందో లేదో తెలియదు. ఇప్పుడు ఫిలింఫేర్ ఎవరైనా తీసుకుంటుండే నిజంగా ఎంత కష్టం కదా, ఇలాంటి చేసి మనం ఫిలింఫేర్ ఈరోజు నాకు అలా నిజమైంది. అంతే కదా. అలా ఇష్టం వచ్చినప్పుడు హ్యాపీ. అదర్ లాంగ్వేజెస్ చాలా వరకు పెద్దగా నాకు వీళ్ళు తెలియదు కానివ్వండి. పిఎస్ మన బట్ మీ ప్రయత్నంలో మీరు ఉన్నారు, అంటే మీ జర్నీ అలా కొనసాగుతుంది. ఏ లాంగ్వేజ్ వచ్చినా యూర్ ఓపెన్, అంతే కదా. 100% యాక్టర్స్గా నాకు ఏది ఇప్పుడు ఎక్కడ వెళ్ళి వర్క్ చేసినా అదృష్టంతో ఏదో మాకు 6th సెన్స్ చెప్తోంది. తప్పకుండా ఈ అవార్డు తోటి మీరు ఒక చాలా మంచి డీప్ క్యారెక్టర్స్ మీకు వస్తాయని దేవుడు దయ. టచ్ అవ్వాలండి. ఇందాక కళ్ళజోడు పెట్టుకొచ్చారు, ఎందుకు తీసారండి? కొంచెం పెట్టుకోండి, అంత స్టైల్. ఎక్కడ కొన్నారు అది? ఇది దీంట్లో కొన్నానండి, మన ఎయిర్పోర్ట్లో. ఎందుకంటే మీరు నమ్మరు, ఇదే కళ్ళజోడు నేను చూసి కొనుక్కుందాం అనుకున్నా. ఓకే, ఇది కొంచెం గ్లాసెస్ కొంచెం పెద్దగా అయ్యాయి, నా ఫేస్ మొత్తం కవర్ అయ్యింది. కానీ ఇదొక అంటే ఒక ఇదిగా ఉంది, ఒక ఎలా చెప్పాలి, టిపికల్ గా ఉంది. మీరు పెట్టుకుంటే అవునా, అది సూట్ అయింది చాలా మీకు. అవును, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను ఈ డ్రైవింగ్ తర్వాత నాకు డ్రై ఐస్ అయిపోయి తీసేస్తాను, ఇంటర్వ్యూలో ఎంతసేపు పెట్టుకుంటే బాగోదేమో. అయితే డ్రై ఐస్ అయిపోయాయండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కళ్ళు. దానికోసం లైటింగ్కి అన్నిటికీ సెట్ అయ్యేటట్టుగా యూవీ అన్ని ప్రొటెక్షన్ చూసుకుని కొన్ని తీసుకు. మీరే సొంత డ్రైవింగ్ అయితే? డ్రైవింగ్ నాకు ఇష్టం అండి, ఇప్పుడు చాలా తగ్గించాను. ఎందుకంటే షూటింగ్స్ ఇవన్నీ బిజీ అయిపోవడం వల్ల థింకింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ అయిపోయింది. నాకు కూడా డ్రైవింగ్ చాలా ఇష్టం, వేరే వాళ్ళ డ్రైవింగ్, నాది కాదు, నాకు రాదు కాబట్టి. రండి నేను తీసుకెళ్తాను. అయితే మనం ఒకరోజు ఆచి వెళ్ళి మంచి ఫుడ్స్ ఎక్కడున్నాయి ఇక్కడ? నాకు అంత ఫుడ్ తెలియదు, మా అమ్మాయికి తెలుసు, మా అమ్మాయి చెప్తే తీసుకెళ్తుంది. అంతే కలిసి అంజలి ఇంటికి వెళ్ళి వంకాయ కూర తినేసొద్దాం. సూపర్ గా చేస్తుంది కదండి తను. అమ్మ అమ్ములు పప్పు వేసుకో, పచ్చడి వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోవాలి అని అది మళ్ళీ తను పెట్టేసి మళ్ళీ పక్కకు కూడా జరగదు. నువ్వు కూర్చొని తిను అంటే అలా తినదు. లేదు నాకు వడ్డించడం ఇష్టం అని పక్క నుండి పచ్చడి వేసి నెయ్యి వేసి
ఒక తల్లి స్థానం తీసుకుంటది ఫుడ్ పెట్టేటప్పుడు. కరెక్ట్, దట్స్ ట్రూ. సో ఒకరోజు వీ షుడ్ మీట్ అండ్ తప్పకుండా షూర్ అండి, లాంగ్ డ్రైవ్. అండ్ తప్పకుండా మీ డబ్బులను ఏం చేసుకుంటారు, సేవ్ చేస్తున్నారు లేదా? సేవ్ చేయకపోతే ఎట్లాగండి, ఫ్యూచర్ ఉంది కదా మనకి. సేవింగ్ టిప్స్ చెప్పండి మనం చూస్తున్న మహిళా ప్రేక్షకులకి, హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎలా సేవ్ చేయాలి రూపలక్ష్మి గారు? అంటే నేనేం చేస్తానంటే అండి, ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటానండి. నా లైఫ్ని నాకు ఎంత ఖర్చులు ఉన్నాయో దానిపైన ఏది వస్తుందో దాన్ని ఏది కూడా ఎక్స్ట్రాగా నేను చేశాను. అట్లని చెప్పి మరీ కంజూస్గా అన్ని దాచిపెట్టేసి లేదు అని కూడా అనుకోను. ఎందుకంటే నా సెల్ఫ్ హ్యాపీనెస్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అంతే కదా. కొన్ని ఖర్చులు ఫ్రీగానే ఖర్చు పెట్టేస్తాను. నెలకు ఒక 6 చీరలు కొనుక్కుంటారా? 6 డ్రెస్సులు, 6 చీరలు, 10 నెలకా? ఎందుకండి 6 చీరలు? అయ్యో, ఆ మాత్రం కొనుక్కపోతే ఎలా అండి? లేదు అనుకోనరా? లేదు, చాలా నాకు షాపింగ్ చాలా ఇష్టము. వెళ్తాను, ఒక 10 షాపులు తిరుగుతాను సరదాగా. అక్కడ అన్ని లైట్స్కి అవన్నీ చూస్తూ ఉంటే దగ్గర మెరిసిపోతుంటే నాకు హ్యాపీ, కళ్ళకి చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. అంతేగాని అన్ని కొన్నాను. కానీ కొనేది వాల్యుబుల్గా నాకు పనికొచ్చేది. ఇండస్ట్రీకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దానికోసం కొంటాను, కానీ ఏదో ఖర్చు పెట్టేసి వెళ్ళని ఖర్చు పెట్టాను. సో అలా అయితే మీరు మీ అవసరాలకు మించి ఏదొచ్చినా కూడా దాచేస్తారా? అవసరాలకు మించి ఏదొచ్చినా అది దాచుకోవడానికే కదండి. అట్లని చెప్పి అవసరాల్లో తీసి దాచిపెట్టను. అదే కావాల్సిన సమకూర్చు, నా కంఫర్ట్స్ అన్నీ చూసుకుంటాను, నా ఫ్యామిలీకి కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ చూసుకుంటాను. తర్వాత ఏదొచ్చినా అది గిఫ్టే కాబట్టి దాన్ని దాచుకోవడము, దాని మీద వచ్చే ఇన్కమ్ ఖర్చు పెట్టుకోవడం. ఇన్కమ్ అది కూడా మొత్తం దాచిపెట్టేస్తే దాని మీద ఇన్కమ్ వస్తుంది చూడండి, అది కూడా మనకి బెనిఫిటే. అంతే, ఆ బెనిఫిట్ని ఎంటర్టైన్మెంట్కి వాడుకుంటారు, అర్థమైంది, ఎంజాయ్మెంట్. అసలు అలా ఉంచేసి వడ్డీని మాత్రం అసలు అలా ఉంచి వడ్డీని తీసుకుంటాను. ఈ అసలు ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్ పనికి వస్తుంది. అది కూడా కొన్ని డివైడ్ చేసేసుకుని ఒక ఫ్యూచర్లో ప్లానింగ్, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ లేదంటే దేనికైనా వస్తే దానికోసం ఒక ఇది చేసి పెట్టేస్తాను. ఈ టిప్ చాలా మందికి అవసరం చాలా యూస్ఫుల్ అవుతుంది.